తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసే వారికి ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుందని, అందులో భాగంగానే పార్టీకి మొదటి నుండి కష్టపడి పనిచేస్తూ ఉన్న వారిని గుర్తించి సూపర్ బజార్ చైర్మన్, డైరెక్టర్లుగా పల్లపోతు వెంకటేశ్వర్లు, పులివర్తి అజయ్, ఎం వెంకటేశ్వర్లను నియమించడం జరిగిందని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. నగరంలోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో సూపర్ బజార్ చైర్మన్, డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సూపర్ బజార్ ఏర్పడినప్పటి నుంచి తక్కువ ధరలతో ప్రజలకు నిత్యావసర సరుకులు ఇస్తున్నారని, తెలుగుదేశం పార్టీ హయాంలో సూపర్ బజార్ చైర్మన్లుగా బాధ్యతలు చేపట్టిన వారు గతంలో చేసిన అభివృద్ధిని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అలాగే నూతన కమిటీ కూడా పనిచేయాలని కోరి నూతన కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలియజేశారు. సూపర్ బజార్ మేనేజింగ్ డైరెక్టర్ సురేంద్రబాబు నూతన కమిటీ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ రాకేష్, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య, వడా చైర్మన్ షేక్ రియాజ్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎక్కల తులసిరావు, మాజీ మేయర్ గంగాడ సుజాత, డాక్టర్ నామినేని కిరణ్ కుమార్, తాతా ప్రసాద్, బండారు మదన్, ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, మాజీ ఏఎంసీ చైర్మన్లు కామెపల్లి శ్రీనివాసరావు, సింగరాజు రాంబాబు, తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ ప్రమాణ స్వీకారాన్ని విజయవంతం చేశారు. ది ఒంగోలు కోఆపరేటివ్ సెల్ స్టోర్స్ లిమిటెడ్ ఒంగోలుకు డైరెక్టర్గా ప్రమాణం చేస్తున్నాను. లిమిటెడ్ సర్వం జయతి. పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. వర్ధమానాభివృద్ధిరస్తు తథాస్తు శుభమస్తు. అదేవిధంగా వేదిక మీద ఉన్న వడా చైర్మన్ రియాజ్ గారికి, నగర తాజా తెలుగుదేశం పార్టీ సీనియర్ తెలుగుదేశం పార్టీ కార్యక్రమం జరుగుతుంది. యాక్టివ్ గా ఉండే గౌరవ పార్లమెంట్ డివిజన్ ప్రెసిడెంట్ గా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి. మరి దానికి ప్రతిష్టలు తెచ్చుకోవడం ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. వెనకాలకుండా ఉండండి. చేసినందుకు సెలబ్రేషన్ మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఎన్నుకోబడిన మన పల్లపోతు వెంకటేశ్వర గారు, అదేవిధంగా ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ సోదరులు నుండి రాకేష్ గారు. రాకేష్ అనగానే మనం 2 నిమిషాలు ఆయన గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే లాస్ట్ 5 ఇయర్స్ అపోజిషన్లో ఉండేటప్పుడు ఆ రోజు ఒక రాక్షస పాలన జరుగుతూ ఉంది. ఈరోజు అమరావతిలో 58 అడుగులు ఎత్తుండే పొట్టి శ్రీరాముల దానికి కూడా విగ్రహానికి సూత్రధారి మన దుండు రాకేష్ అని చెప్తా ఉన్నాం. ఎప్పటి నుంచో పార్టీని కనిపెట్టుకొని, పార్టీ విధానాలను కనిపెట్టి, వాళ్ళ చేసిన సేవలను గుర్తుపెట్టుకొని ఈరోజు మనందరి తరఫున మనకి సూపర్ బజార్ చైర్మన్గా పల్లపోతు వెంకటేశ్వర గారిని ఎన్నుకోవడం చాలా సంతోషం అని చెప్పి కూడా మీ అందరి తరఫున నేను తెలియజేస్తున్నాను, అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా పులివర్తి అజయ్ కూడా ఈరోజు 25వ డివిజన్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. అదే ఎం వెంకటేశ్వర్లు కూడా 37వ డివిజన్లో మొట్టమొదటిసారి నుంచి కూడా పార్టీ కోసం ఎన్నికలప్పుడు బాగా కష్టపడిన దాని మీద వాళ్ళ ముగ్గురిని ఈరోజు అందరం కూర్చొని సెలెక్ట్ చేసి వాళ్ళ ముగ్గురికి ఈరోజు ఈ అవకాశం కల్పించడం చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తూ వాళ్ళ ముగ్గురికి కూడా మనస్ఫూర్తిగా మనందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఒకసారి మనం గమనించుకుంటే మనకు ఒంగోలు కార్పొరేషన్కి వచ్చేసి ఆ రోజుల్లో 1973లో ఈ సూపర్ బజార్ ఏర్పడింది. సూపర్ బజార్ అనేది అప్పుడు పెట్టారు. పిఐసి సెంటర్లు అదంతా కూడా మన జిల్లాలో అప్పుడు రావటం జరిగింది. మనం ప్రభుత్వం తరఫున ప్రజల్ని ఆదుకునే విధంగా, ప్రజలకి కరెక్ట్గా క్వాలిటీ మెటీరియల్ ఇచ్చేటట్టుగా మంచిది మనం సూపర్ బజార్ని మెయింటైన్ చేస్తే మనకు పబ్లిక్ అంతా కూడా ఈరోజు సూపర్ బజార్కి వచ్చి తీసుకునే పరిస్థితులు వస్తాయి.
దానివల్ల ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగినప్పుడు ఇంకా 10 మందికి మనం సహాయం చేసిన వాళ్ళం అవుతాం. ఈరోజు డీమార్ట్కి ఎక్కడెక్కడి నుంచో వచ్చి వెళ్తున్నారంటే దానికి తగ్గట్టుగా డిస్కౌంట్లు హోల్సేల్గా ఇస్తా దాని ఏదో బిజినెస్ పెంచారు కాబట్టి డీమార్ట్కి చుట్టుపక్కల నుంచి మండలాల నుంచి వచ్చేసి వాళ్ళంతా కూడా డీమార్ట్లో కొనుక్కొని వెళ్తున్నారు 15 రోజుల సరుకులు అట్లా. ఆ బేస్లోనే మన సూపర్ బజార్ను కూడా బాగా చేయాలి, బాగా ఇంప్రూవ్ చేయాలి, బాగా డిపాజిట్లు పెంచాలి, మెంబర్స్ని అందరూ కూర్చోబెట్టుకోవాలి, మెంబర్స్ని అంతా మాట్లాడుకోవాలి. ఇంకా మనం కొత్త రకంగా చేస్తే ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా మనం చూసుకొని ఈ సూపర్ బజార్ని అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకొచ్చి ఆయన చేసిన సూపర్ బజార్ చైర్మన్కి ఒక మంచి పేరు 10 మంది మెచ్చుకునేటట్టుగా చేయాలని చెప్పేసి కూడా ఈ కమిటీ సభ్యులకి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఈరోజు సూపర్ బజార్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసినటువంటి పల్లపోత వెంకటేశ్వరరావు గారికి, డైరెక్టర్లుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి అజయ్ గారికి, వెంకటేశ్వర గారికి జనసేన పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తూ, నిన్న పార్లమెంట్లో ఈరోజు రాజ్యసభలో మన రాష్ట్ర రాజధానిగా అమరావతిని చట్టబద్ధతకు సహకరించినటువంటి ప్రతి ఒక్క పార్టీ ఎంపీలకి, నాయకులందరికీ కూడా ముందుగా ఒక ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా నా ధన్యవాదాలు. ఈరోజు సూపర్ బజార్ చైర్మన్గా ఒక ఆర్యవైశ్యానికి సంబంధించినటువంటి వ్యక్తి ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తూ, ఎవరైతే తెలుగు ప్రజలందరూ ఒక రాష్ట్రంగా ఉండాలని చెప్పి ఆనాడు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకి పూనుకున్నటువంటి పొట్టి శ్రీరాములు గారిని స్మరించుకుంటూ ఈరోజు ప్రమాణ స్వీకారం జరుగుతుంది. ఇది మన రాష్ట్రానికి అక్కడ అమరావతి, ఇక్కడ సూపర్ బజార్కి ఈ కమిటీ కూడా మంచి పేరు తీసుకునే వచ్చే విధంగా అమరావతి రాజధాని, ఇది తెలుగువాడి ప్రతి ఒక్కడికి కూడా గర్వకారణం. ఈరోజు మన రాష్ట్రం ఏర్పాటు, రాజధాని ఏర్పాటు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఈ 3 పార్టీల కలయిక కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో మన ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చెందే దిశగా మనందరం కూడా అడుగు వేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని నాకు ఇచ్చిన ఎమ్మెల్యే గారు ఒక నినాదాన్ని పాటిస్తారు. మా అందరికీ ఒక ఊపు ఉత్సాహాన్ని ఇచ్చింది ఒంగోలు నియోజకవర్గం. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మేమందరం తెలుగుదేశం పార్టీలకు ఆఫీస్లో పనిచేసేవాళ్ళం. ఎందుకంటే రాజధాని ప్రాంతానికి, స్టేట్ ఆఫీస్కి దగ్గరగా ఉండేవాళ్ళం. సార్ ఎప్పుడు ఆఫీస్కి వచ్చినా, ఎయిర్పోర్ట్ నుంచి రిసీవింగ్స్లో ఉన్నా, సార్ ఇంటి మీద దాడికి వచ్చినప్పుడు కానీ అన్ని సందర్భాల్లో మేమంతా అక్కడే ఉండేవాళ్ళం. ఆ ఇంటి దగ్గర, ఆఫీస్ దగ్గర అందరికీ తెలిసినయే. కానీ మహానాడు అనే కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టాలి అని చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసినప్పుడు ఒక 2 జిల్లాల వాళ్ళని అడిగితే ఏ మాటకు ఆ మాట కొంచెం ఆలోచించారు, జంకారు. కానీ ఎవరిని అడగకపోయినా ఒంగోలులో మేము మహానాడు పెడతాం, విజయం చేసి తీరతాం, మాకు అవకాశం ఇవ్వండి అని ముందుకొచ్చిన వ్యక్తి దామచర్ల గారు అన్న సంగతి సభాముఖంగా మేము చెప్తా ఉన్నాం. పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినాన్ని కూడా అధికారికంగా ప్రకటించి అధికారుల ద్వారా ఆ కార్యక్రమాన్ని చేయాలని ఎప్పుడాలు బట్టి అడుగుంటే దాన్ని కూడా సాధించిన వ్యక్తి. మన అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు ఎంతోమందికి ఎన్నో స్థలాలు ఇచ్చారు, మరి వాళ్ళని కట్టమన్నారు. కానీ దాంట్లో ఇప్పటివరకు శంకుస్థాపనలు జరిగినాయి కానీ ఓపెనింగ్లు చాలా తక్కువగా జరిగినాయి. దాంట్లో మా వైశ్యుడు డూండి రాకేష్ గారు మరి ఆ యొక్క విగ్రహాన్ని, పొట్టి శ్రీరాములు గారి 58 అడుగుల విగ్రహాన్ని, పేరుకి 58 అడుగులు 105 అడుగుల ఎత్తులో కట్టడం జరిగింది. మొత్తం టోటల్ కింద బిల్డింగ్ కానీ బొమ్మతో సహా 105 అడుగుల విగ్రహాన్ని స్థాపించి ఆంధ్ర రాష్ట్రంలో డూండి అనే మార్కుని తెచ్చి మన నారా లోకేష్, యువనాయకుడు నారా లోకేష్ ద్వారా. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం
మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramannursing.com, ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.